దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. మాదీయుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి ఎగుచున్నామని గ్రంథం వల్ల గ్రహించి తిని, అంతటా నేను గోటె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుడి ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన బేకుడవగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోధా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారముందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యోదయ దేశములో నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధంగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చును గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆ శాసనము మా మీద ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగే కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలుకలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చును. మోషే ధర్మశాస్త్రమును వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమును ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకొనిచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దోషులు చేయు ప్రార్థనలను విజ్ఞాపన ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించడం లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కనులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవి నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకుంటుని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను
దేవుడు పరిశుద్ధ వాక్యం మాకు దీవించును గాక. ఆమేన్. ఆయనే వాక్యాన్ని పరిశుద్ధాత్మ చేసేది గాక. కృపగల మా తండ్రి, ప్రేమగల మా రక్షకుడా, దేవా, మా గొప్ప దేవుడికి స్తోత్రాలు చేస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం నుండి ఆయన నీ సన్నిధిలో ఉపవాసం ప్రార్థించి కూడా నువ్వు మాకు ఇస్తున్నటువంటి గొప్ప తరుణం, అవకాశం కొరకు నీకు వందనాలు చేస్తున్నాను. ప్రభువా, ఆ రోజు దానియేలు ఎలాగైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన కానీ మా ప్రార్థన ఉండను గాక. ఆమేన్. దేవ, సరైనటువంటి బయలుపాటు కలిగి ప్రత్యక్షత కలిగి మేము ప్రార్థించదము గాక. మీకే స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు చేరి వచ్చిన ఈ ప్రజలను బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. నన్ను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించి ఆ ప్రార్థనకు బదులిచ్చి జవాబిచ్చి ప్రతిఫలమిచ్చిన ఆయన మమ్మల్ని గొప్ప ఎత్తబాటుకు సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వర్తమానం యొక్క పేరు ప్రత్యక్షత కలిగిన దానియేలు ప్రార్థన. వర్తమానం పేరు చెప్పండి. ప్రత్యక్షత కలిగిన దానియేలు ప్రార్థన. ఇది 4వ భాగం అన్నమాట. ఆల్రెడీ 3 భాగాలు నేను బోధించాను. ఉపవాస ప్రార్థనలు మనం చేసుకుంటున్నప్పుడు మరి గతంలో నేను బోధించాను. ఈరోజు నేను చాలా అంశాలు బోధించాలనుకున్నాను, కానీ మరలా ఇదే నేను నేను బోధించిన వర్తమానంలో విన్నాను. మళ్ళీ వింటున్నప్పుడు మరలా దేవుడిని దర్శించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా 3వ భాగాన్ని విన్నాను, వాక్యాన్ని విన్నాను. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మరలా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక బయలుపాటు ఉండాలి మనకి. దాని గురించినటువంటి అవగాహన లేకుండా, ప్రార్థన గురించిన ప్రత్యక్షత లేకుండా ప్రార్థన చేసినంత మాత్రం చేత ఏమి అక్కడ ఒరిగేది ఏమి లేదు. ప్రార్థన చేసినప్పుడు మనం ఏం అడుగుతున్నామో, ఎందుకు అడుగుతున్నామో అనేది ఖచ్చితంగా మనం గమనించాలి. సరైన మాటలు పలకాలి. సరైన మాటలు పలికితేనే ప్రభావం చూపిస్తాయి, కానీ ఏదో చేసాం కనుక, చెయ్యాలి కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమి ప్రయోజనం లేదని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో అతను ప్రార్థన చేస్తున్నాడు మనకు తెలుసు. ఇది క్రీస్తు పూర్వం 600 ఆ టైంలో ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాడంటే ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏ ప్లేస్లో ప్రార్థన చేస్తాడంటే అతనికి వెళ్ళడానికి, ప్రవక్త చెప్పాడు, వెళ్ళడానికి మందిరం లేదు, చదవడానికి బైబిల్ లేదు, ఆరాధించడానికి ఆరాధన లేదు, ఒక పాస్టర్ లేడు, సేవకుడు లేడు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు అతను. అతడు మరి అన్యుల దేశంలో ప్రార్థన చేస్తున్నాడు. నిజమేనా? అన్యుల దేశంలో ప్రార్థన చేస్తాడు. అతడు వెళ్ళేటప్పటికి, చెరలోకి వెళ్ళేటప్పటికి వయసు ఎంత? 14 సంవత్సరాలు. అతడు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే 68 సంవత్సరాలు ఉన్నాడు. 68 సంవత్సరాలు ఉండిపోయాడు. 68కి మరి దానియేలుకు ఆ యొక్క ఇర్మియా ప్రవచించిన ప్రవచనం ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడు? 70 సంవత్సరాలు. ఇక ఎన్ని సంవత్సరాల వరకు విడుదల వస్తుంది? 2 సంవత్సరాలు. ఇప్పుడు 14 + 68 ఎంత అయింది అతనికి? 80 ప్లస్ అయింది. 80 సంవత్సరాలు, 82 సంవత్సరాలు. 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఇతను ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నాడు. అంటే ఇంతవరకు చేయట్లేదు అని కాదు అక్కడ. అతను ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. దానియేలు గురించి మనకు తెలుసు. 3 దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరిచి అతడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అతడు ప్రార్థించి అలాగా మరి దేవుని కొరకు నమ్మకంగా ఉన్న కారణాన్ని బట్టే అతడు శత్రువులు ఏం చేశారు? అతన్ని సింహాలలోనికి అప్పగించారు దేవుడు. కనుక ఈరోజు ప్రార్థించే దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాడు. ఎక్కడ ప్రార్థన చేస్తాడు? అన్యుల దేశంలో ప్రార్థన చేస్తాడు. అతడు ఎంత వయసులో ప్రార్థన చేస్తాడు? 80 దాటిన తర్వాత అతను ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తాడు? విడుదల కొరకు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనము దానియేలు కనుక జ్ఞాపకం చేసుకుంటే మనం ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. ఎందుకు ప్రార్థన చేయాలంటే విమోచన కొరకు ప్రార్థన చేయాలి. కనుక దానియేలు ప్రార్థనలో ఒక ప్రత్యక్షత ఉన్నది, బయలుపాటు ఉన్నది. ఈ రోజు ప్రార్థనకు వచ్చిన మీకు కూడా ఒక బయలుపాటు ఉంటే ప్రార్థన చేయండి. ఒక బయలుపాటును బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుని వల్ల ఒట్టినే ప్రార్థన చేస్తే బైబిల్ ఏం చెప్పింది? వాని ప్రార్థన
పాపమవునుగాక అని. కనుక బయలుపాటు లేకుండా ప్రార్థన చేయకూడదు. అసలు దేవుడు అంగీకరించడు ఆ ప్రార్థన. దానియేలు బబులోను చెరలో వెళ్ళిపోయాడు. ప్రవక్త విలియం ఏమన్నాడు, అతను వెళుతున్నట్ట ఆ గడియ వర్తమాన పుస్తకాలు పట్టుకెళ్ళాడంట. హల్లెలూయా. ఆ గడియ వర్తమానుడు ఎవరు? దానియేలు కాలంలో ఆ గడియ వర్తమానుడు ఎవరు చెప్పండి? ఇర్మియా. అంతేనా? ఇర్మియాయే దానియేలు చిన్నప్పుడు ఇర్మియా ప్రవక్తగా ఉండేవాడు దేవుని పిల్లల. ఇప్పుడు ఇర్మియా ప్రవచించాడు ఏమని? నీ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇర్మియా ఏదైతే పలికాడో ఆ పలికినటువంటి ఆ వాక్యాలు మాత్రమే దానియేలు పట్టుకెళ్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఒక భూ సంబంధమైన చెరలో ఉన్నాము. మన కాలపు ప్రవక్త ప్రవచించాడు. ఇప్పుడు ఆ ప్రవచించిన ఆ ప్రవచనము నెరవేరే కాలం మన కాలంలో నిజమేనా? ఇప్పుడు ఆ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దానియేలు ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు అతడు మరి తీసుకువెళ్ళి ఆ ప్రవచనానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యక్షత అంటే ఎప్పుడు కూడా గ్రంథంలో నుంచే దేవుడు ఇస్తే మనకు వస్తారు. నిజమేనా? దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ప్రత్యక్షత పొందుకోవడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ద్వారా పంపించిన వర్తమానం నుంచి ప్రత్యక్షతను పొందుకుని అప్పుడు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో ప్రార్థన చేస్తాం, కొన్ని గురిపాట్లు, కొంచెంసేపు జారబడ్డాలు, కొంచెంసేపు నిలబడ్డాలు, కొంచెంసేపు బయటికి వెళ్ళాలి. ఇది కాదండి. ఇందులో ఎలాంటి ప్రత్యక్షతనే లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మీరు గమనించండి. దానియేలు ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఒక చెరలోకి వెళ్ళిపోతారు వీరని ఇర్మియా చెప్పాడండి. బబులోను చెర. ఇప్పుడు మనమే చెరలోకి వెళ్ళాము, మహాబబులోను చెర. అప్పుడు వారికి భౌతికమైన బబులోను, ఇప్పుడు మనకి మిస్టరీ బబులోను అనమాట, మహాబబులోను. అయితే ఈ బబులోనులోనే ఉండిపోము, విడిపిస్తాడు దేవుడు. ఈ చెరలోనే ఉండిపోము. చూడండి, ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్లోనే ఉండిపోరు. ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలో ఉండిపోరు. ఖచ్చితంగా ఒక విడుదల ఉన్నది, ఒక డెలివరీస్ ఉంది దేవుని పిల్లలారా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను ఇలాగే ఉండిపోతానని. ఎప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు ఇలాగే ఉండిపో. ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నిన్ను విడిపించి నిన్ను బలపరచడానికి దేవుడు సమర్థుడు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి, ఓ మొర పెట్టాలి దేవునికి, ఓ విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు దానియేలుకి ఎలాగ అర్థమైంది? ఒక చెరలోంచి బయటికి వెళ్తామని ఎలాగ అర్థమైంది అతనికి అని మన మొదటి విషయంలో చదువుతాం సార్. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజయ్య అతని ఏలుబడిలో 1 సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. చూసారండి, అక్కడ ఎవరిని మెన్షన్ చేస్తున్నాడు? ప్రవక్తనే, ఇర్మియా ప్రవక్తనే. ఇతను ప్రార్థన చేయడానికి మొదలు పెట్టినప్పుడు ప్రవక్తని జ్ఞాపకం చేసుకున్నాడండి. హల్లెలూయా. తర్వాత ఆ గడియ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆ గడియ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దానియేలు, అహష్వేరోషు, దర్యావేషు, ఒక ఏలుబడి, ఒక కాలం చెప్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవరు వెళ్తున్నారు, అమెరికా దేశాన్ని ఎవరు వెళ్తున్నారు, ప్రపంచ దేశాలకి ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు అవసరం. అంటే ఆ రోజు దానియేలు కాలంలో దర్యావేషుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పి ఆ గడియ ప్రవక్త ఎవరో చెప్తున్నాడు. ఆ కాలానికి ప్రవక్త ఎవరో చెప్తున్నాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ అవసరమా మాస్టర్ గారు? నాకేదో ఒంట్లో పోలేదు దాని కొరకే ప్రార్థన చేసుకుంటాను, నాకు ఇంట్లో సమస్య ఉంది దాని కొరకే ప్రార్థన చేసుకుంటాను. లేదండి, మీరు ఏమన్నాడైనా సరే గ్రంథం లోపల పరిశుద్ధులు దేవుని సేవకులు వారు ప్రార్థించిన విధానం జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలా ప్రార్థించారో అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబులు వస్తాయి. ఇతడు ఇర్మియాని జ్ఞాపకం చేసుకున్నాడు, అప్పటి రాజుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇర్మియా ప్రవక్త తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని. దేని వల్ల గ్రహించాడు అంటే అతను గ్రంథం వల్ల గ్రహించాడు. ఇక్కడే నేను చాలా విషయాలు మీకు బోధించాను కదా, మరలా వినండి. బోధించినవన్నీ కూడా తప్పిపోకండి. ఆ రోజు చెప్పేస్తే ఆ రోజు బాగుందని పక్కన పెట్టేస్తారు. మరలా వింటూ ఉండండి.
చాలా అద్భుతమైన విషయాలు కూడా మీతో మాట్లాడతాను. ప్రియ దేవుని, అతడు ఎలాగ అర్థమైందంటే దానియేలుకి గ్రంథం వల్ల అర్థమైంది. వయసు ఎంత? 82. 14వ ఏట వెళ్ళాడు. అతను గ్రంథాలు చదువుతున్నాడు ప్రతిరోజు. ఈ 80+ లో కూడా ఇతను దేని వల్ల గ్రహించాడంటే గ్రంథముల వల్ల. ఇప్పుడు ఇతనికి ప్రార్థన రావాలంటే ప్రవక్త కావాలి, ప్రార్థన కావాలంటే దేశంలో ఏం జరుగుతుందో కావాలి, ప్రార్థనకు రావాలంటే ఆ గడియ ఆ ప్రవక్త ఎవరో, ఆ దేశ పరిస్థితులు ఏంటో తెలియాలి, తర్వాత గ్రంథం వల్ల అర్థమవుతుంది. మేమేం చదవండి పాస్టర్ గారు, పరిశుద్ధ గ్రంథం చదవం, వర్తమానం చదవం, వర్తమానం వినం, కానీ మాకు అన్ని మర్మాలు అర్థమైపోతున్నాయి. ఎలాగ అర్థమైపోతున్నాయి అనేది నీకు ఎవరు చెప్తున్నారు అనేది నీకే తెలియాలి, దేవుడికి తెలియాలి. గ్రంథం చదవకుండా, బైబిల్ చదవకుండా, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటో అర్థం అవ్వకుండా నీకు ప్రార్థన చేయాలంటే ఎలా వస్తుంది? కూర్చొని కురిపోట్లాడతావు, ఓ మరి భయపడిపోతా ఉంటావు, నడువు లాగేస్తుంది, కాళ్ళు లాగేస్తుంది, బాబు చేయలేకపోతాను అంటావు. ఎందుకంటే బయలుపోతున్న వాళ్ళు చేస్తారు ప్రార్థన, లేనోళ్ళు 4 మొక్కలు మాట్లాడతారు, తర్వాత మౌనం అయిపోతారు. ఇప్పుడు అతనికి ఎలా అర్థమైంది? గ్రంథం వల్ల అర్థమైంది. గ్రంథం వల్ల అర్థమవుతుంది, ప్రభుత్వం వల్ల అర్థమవుతుంది, దేశానికి జరుగుతున్న పరిస్థితులు బట్టి అర్థమవుతుంది. ఇదే బయలుపోటండి. అతను ఖాళీ కూర్చొని, మరి ఆవిడ ఖాళీ కూర్చొని ఏదో అనవసరమైన వ్యర్థమైన విషయాల కోసం బాధపడతా కూర్చుంటే ఏం జరుగుతుందో అర్థం కాదు. మనం ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో దానికోసం బయలుపడగలుగుతాం. మంచిదే, అది ఒకంతవరకు కరెక్టే. కానీ ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఈ కాలానికి ప్రవక్త ఎవరు, గ్రంథం ఏం చెప్పింది, దీన్ని బట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా. దాన్ని బట్టి ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రార్థన చేయడం ద్వారా అతనికి అర్థమైన విషయం ఏంటి? బబులోను దేశం నుంచి పరలోకం వెళ్తాడా? చెప్పండి. ఆ రోజు అతను ప్రార్థన దేనికోసం చెప్పండి? బబులోను దేశం నుంచి పరలోకం వెళ్తాక ప్రార్థన యెరూషలేము వెళ్ళాలి అంటే, గతంలో చెప్పాను, ఒక భూభాగం నుంచి మరొక భూభాగం వెళ్ళడం వరకే బయలుపడితో కూడిన ప్రార్థన. మరి అలాగైతే కాలం నుండి నిత్యత్వం వెళ్ళే ప్రజలు ఇంకెంత బయలుపడి ఉండాలి చెప్పండి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ప్రార్థన చేస్తాం? ఇప్పుడు కాలంలో నుంచి నిత్యత్వంలోకి వెళ్ళడానికి ప్రార్థన. మరి మనకెంత బయలుపడి ఉండాలి, ఎంత త్యాగం ఉండాలి, ఎంతగా మనం ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు అతనికి ఎలా అర్థమైంది? గ్రంథం వల్ల. మనకి ఎలా అర్థమైంది అంటే, మనం గతంలో చదివాను, మళ్ళా చదవండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత క్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చిన చూచింది. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధరుచుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. మీకు అర్థమైందా? ఆయన చేతిలో ఉంది విప్పబడిన చిన్న పుస్తకం. ఆ రోజు దానియేలుకు ఒక గ్రంథం వల్ల మేము వెళ్ళిపోవాలని ఒక బయలుపాటు వచ్చింది, కాలము ముగించబడుతుందని ఒక బయలుపాటు వచ్చింది. ఇప్పుడు మనకి దేని బట్టి రావాలి? ఇప్పుడు విప్పబడిన చిన్న పుస్తకం. హల్లెలూయా. ఆల్రెడీ ప్రపంచం అందరి దగ్గర బైబిల్ ఉంది, కానీ వధువు దగ్గర మాత్రమే విప్పబడిన చిన్న పుస్తకం ఉంది. హల్లెలూయా. గ్రంథం తెరవబడింది, మర్మం తెరవబడింది. గ్రంథం తెరవబడటం ఏంటి? మర్మం తెరవబడింది. హల్లెలూయా. కనుక ఆయన చేతిలో ఒక చిన్న విప్పబడిన చిన్న పుస్తకం ఉంది. ఇది అర్థమైతేనే నేను ప్రార్థన చేయాలో అర్థమవుతుంది. దానియేలు గ్రంథం వల్ల తెలుసుకున్నాడు, నేను గ్రంథం వల్ల తెలుసుకున్నాను ఈరోజు. ఏమిటా గ్రంథం? 7 ముద్రల గ్రంథము. చదువు. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఆ విప్పబడిన పుస్తకం ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఆయన కుడి పాదం సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పడించెను.
ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఆయన ఆర్భటించిన 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు ఆ 7 ఉరుములు పలికినప్పుడు రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, ఆ, వాటిని వ్రాయవద్దని అవును పరలోకం నుండి ఒక స్వరం పలుకుంటూ వింటిని. అవును మరియు సముద్రం మీద భూమి మీద నిలిచిండగా నేను ఆ. చూచిన దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, పరలోకమునందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రం అందులో ఉన్న వాటిని సముద్రం అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించున్న వాని తోడు యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ అది ఏమన్నాడు చెప్పండి? ఇక ఆలస్యం ఉండదు అంటే సమయం అయిపోయింది. ఆలస్యం ఉండదనే మాట సరైన అర్థం ఏంటి చెప్పండి? సమయం లేదు. ఇంకా బాగా చెప్పాలంటే కాలము ముగించబడిపోతుంది. కాలం ముగించబడుతుందని ఎలా అర్థమైంది? గ్రంథం వల్ల అర్థమైంది. ఆ రోజు సమయం అయిపోయి మేము వెళ్ళిపోవాలని ఎలా అర్థమైంది? దానికి గ్రంథం వల్ల అర్థమైంది. ఈ రోజు వధువుకి భూమి మీద మేము ఉండము, మేము ఎత్తబడతామని ఎలా అర్థమైంది? గ్రంథం వల్ల అర్థమైంది. హల్లెలూయా. ఆ రోజు వారికి గ్రంథం ఉంటే ఈ రోజు కూడా వధువుకి వెప్పబడిన గ్రంథం ఒకటి ఉంది. ఇది అర్థమైతేనే ప్రజలకు ఎత్తబాటు అర్థమవుతుంది. ఈ గ్రంథం అర్థమైతేనే సమయం అయిపోయిందని అర్థమవుతుంది. ఈ గ్రంథం అర్థం అవ్వలేదు అనుకోండి, మేము ఎక్కడే ఉంటామని ఇల్లు గచ్చారు మరి చిన్నటువంటి చిరుపు చేస్తూ చేసుకుంటూ కూర్చుంటాం. ఏది వ్యర్థమో దాని కొరకు అర్థం లేని సమస్యలు పెట్టుకుని జీవిస్తాం. కనుకనే ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ప్రత్యక్షత కలిగిన దానియేలు ప్రార్థన. ఇప్పుడు ఎవరా దానియేలు? అంతే. ఇక్కడ ఉన్నటువంటి ఆ వధువే ఆ దానియేలు ఉంది. హల్లెలూయా. ఆ దానియేలు గ్రంథం వల్ల మేము వెళ్ళిపోతామని అర్థమైంది. మరి ఈ దానియేలు కూడా గ్రంథం వల్లే మేము వెళ్తాము. ప్రియ దేవుని పిల్లలు, గ్రంథం తెరవబడిపోతే నీ జీవితంలో నీకు ఎత్తబడలేదు అర్థం కాదు. ఓ మరి బైబిల్లో ఉన్నటువంటి ఏ మర్మం కూడా నీకు అర్థం కాదు. గ్రంథం తెరవబడకపోతే 7 ముద్రలతో ముద్రించిన గ్రంథం ఇది. 7 ముద్రలు గట్టిగా వేస్తున్నటువంటి ఒక గ్రంథం. 7 ముద్ర ఏంటి అసలు? ముద్ర అంటే ఏమో కాదు, రహస్యం. దేవుని స్తోత్రం కలుగుగా. ఇంకా ముద్ర అనగా ఏంటి? భద్రత. 7 ముద్రలు చాలా సార్లు మనం బోధించుకుంటాం. ఏమిటి ముద్ర? భద్రత. అది దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని ఆస్తిగా మనము ముద్రించబడుతున్నాం. ఇది ఎవరు ముట్టుకోవడానికి లేదు. మనం ఒకటి సీలేసామంటే ఎవరు ముట్టుకోవడానికి లేదు. ఓ ఇప్పుడు దేవుని ఆస్తిగా మనం ముద్రించబడతా ఉన్నాం. ముద్రని ఎవరు ఇస్తాడు? అంతే. ఎవరు దానికి యజమానో వాళ్ళు ఇప్పాలి. జాషువా బుక్ చేసుకోవడం కూడా ఏదన్నా జాషువా ఇప్పాలి. ఎవరైనా ఇప్పేసి వాళ్ళు వాడేసుకుంటే జాషువాకి ఇష్టం ఉంటుందా? చెప్పు. ఎప్పుడైనా ఏమైనా బుక్ చేసుకున్నావా? వచ్చినాయా? నువ్వే ఓపెన్ చేసావు లేకపోతే ఆ తెచ్చినోడు ఓపెన్ చేసాడా? అంతే. ఎందుకంటే దానికి పూర్తిగా హక్కుదారు ఎవరంటే జాషువానే. ఇప్పుడు ఈ గ్రంథానికి హక్కుదారు ఎవరు? ప్రభువైన యేసు. ఆ ముద్రను ఆయన ఇప్పుతాడు. ఇది అర్థమైతేనే ఆ రోజు దానియేలుకి ఎలా అర్థమైందంట? యెరూషలేము పాడుగా 75 సంవత్సరాలు ఉండాలి, 75 సంవత్సరాల తర్వాత మరలా మేము సొంత దేశానికి వెళ్ళిపోతాము అని ఎలా తెలుసుకున్నాడంట? గ్రంథం వల్ల అర్థమైందంట. అప్పుడు అర్థమైన తర్వాత ఏం మొదలు పెట్టాడు? ప్రార్థన మొదలు పెట్టాడు. చూడండి, ఈ ముద్రలు వెప్పబడడం ఏంటి? ఏదైనా మనలో అవ్వ పడిపోయింది, తర్వాత ఎవరు పడిపోయారు? ఆదాము పడిపోయాడు. నెక్స్ట్ ఎవరు పడిపోయారు? దేవుని స్తోత్రం కలుగుగా. ఇంకా బాగా చెప్పాలంటే దేవుడు పడిపోయాడు. దేవుడు పడిపోవడం పాస్టర్ గారు అంటే దేవుడు పాపం చేశాడని కదా అర్థం. కానీ మరి ఆ పడిపోయిన మానవులందరూ కూడా ఆదాము హవ్వ మరి సమస్త మానవాళి పడిపోయినప్పుడు ఇప్పుడు వారి వెనకాల ఆయన కూడా వారి స్థానంలో పాపిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఓ ఆయన పడిపోయాడంటే ఆయన పాపం చేశాడని కాదు, ఆయన మన స్థానం తీసుకున్నాడు. పాపం వల్ల మనిషి కొరకు పాపిగా మారాడు. ఆయన పాతాళం వెళ్ళాడు. ఇప్పుడు ముద్రలు తెరవబడుటనగా ఏంటో తెలుసా? దేవుడు సమాధిని జయించాడు. మిగతా సమాధులన్నీ తెరవబడ్డాయి. సృష్టి విమోచించబడింది. తిరిగి సమస్తం విమోచించబడింది. ముద్రలు వెప్పబడటం అనగా పేజీలు తెప్పడం కాదు. దేవుని పిల్లలు, పడిపోయిన మానవుని అనగా ఎన్నికలో ఉన్న తన వధువుని మరణము నుండి, పాతాళం నుండి, ప్రతి విధమైన పాపము నుండి బయటికి తీయడమే ముద్రలు వెప్పబడము. ముద్రలు వెప్పబడము అనగా మరణం నుండి, పాతాళం నుండి, సమస్త పాపము నుండి విడిపించబడ్డం, విమోచించబడ్డమే ముద్రలు తెరవబడ్డం, వెప్పబడడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా.
దాన్ని ఏమన్నామంటే విమోచన అన్నాం. ఇప్పుడు ఈ గ్రంథం ఎవరికైతే తెరవబడిందో వాళ్ళకే అర్థమవుతుంది మనం ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదని. దానియేలుకి ఏమర్థమైంది? గ్రంథం వల్ల అర్థమైంది. ఏమర్థమైంది? మేము వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరికైతే గ్రంథం తెరవబడిందో వాళ్ళకే అర్థమవుతుంది వెళ్ళిపోవాలి. ఇప్పుడు దానియేలు చక్కగా గ్రంథం వల్ల గ్రహించి ఇప్పుడు మొదలు పెట్టాడండి ప్రార్థన. చదవండి సార్, చదవండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటేని. ఇదండి నేను మీకు చెప్పాను. దానియేలు ఆ రాజులను చెప్తున్నాడు, తర్వాత అక్కడ ఉన్న ప్రవక్తలు చెప్పాడు, తర్వాత గ్రంథం గురించి చెప్పాడు, కాలం గురించి చెప్తున్నాడు, జరుగుతున్న పరిస్థితుల గురించి చెప్తున్నాడు, ప్రవక్త గురించి చెప్తున్నాడు, గ్రంథం గురించి చెప్తున్నాడు. అప్పుడు ప్రార్థనకే మొదలు పెట్టాడు. మనం ఏదో రావాలే కాబట్టి వచ్చేసి ఆ రోజుగా రోజు ఏ ప్రభావం లేని జీవితం జీవిస్తూ ఉంటున్నాం. ఏమి పని అవుతుంది. ఇంకో ఒక ప్రాసెస్ ఉంది. అందరూ ఎక్కడ యోనా కాలంలో ఆ ఓడలో తమ దేవుడిని ప్రార్థన చేసినట్టుగా చేస్తే తుఫాను ఆగిపోయిందా? చెప్పండి. తమ ప్రార్థనలు వారు చేసేసిన తర్వాత తుఫాను ఆగిపోలేదు. ప్రాబ్లం ఏంటో తెలుసుకున్న తర్వాతే తుఫాను ఆగింది. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో కూడా తుఫాన్లు, కష్టాలు, బాధలు తొలగిపోవాలంటే ప్రాబ్లం ముందు నీ ప్రాబ్లం అర్థం అవ్వాలి. మనకి ఎవరి ప్రాబ్లం అర్థమవుతుందో చెప్పండి. ఇతరుల ప్రాబ్లం అర్థం. జాషువాకి ఎవరి ప్రాబ్లం అర్థమవుతుంది? వాళ్ళ అమ్మ ప్రాబ్లం అర్థమవుతుంది. వాళ్ళ అమ్మమ్మకి జాషువా ప్రాబ్లం అర్థమవుతుంది. నిజమే కదా? కాబట్టి ఇప్పుడు ఏదిద్దరికి ఈయన ప్రాబ్లం ఆయనకి, ఆయన ప్రాబ్లం ఈయనకి కాదండి. మన ప్రాబ్లం మనకు అర్థం కావాలి. కానీ ఇప్పుడు దానియేలు మొదలు పెట్టాడు ప్రార్థన. ఫస్ట్ ఏం చేశాడు? గోనె పట్ట ధరించాడు. ఇప్పుడు ధూళి తలపై పోసుకున్నాడు. అంతేనా? ఎవరి మీద పోసేసాడు ధూళి? చెప్పండి అమ్మా దేవి గారు. ధూళి వెళ్ళి ఎవరి మీద పోసేసాడా? దానియేలు గారు తన ఎత్తి మీద వేసుకున్నాడా? తన ఎత్తి మీద వేసుకున్నాడు. కానీ సంఘంలో చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పండి? ధూళి ఎట్టుకెళ్ళి ఎవరో కూడా వేసేస్తా ఉంటాడు. నేను ఎలా ఉన్నానంటే కారణం పలానావాడు, నేను ఎలా ఉన్నానంటే కారణం పలానావిడే, అందుకే నేను సంఘానికి రాకపోవడానికి కారణం పలానా సంగతే. ధూళి ఎవరి మీద అట్టో చెప్పండి? ధూళి మన ఎత్తి మీద వేసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం ఎవరిదే? మనదే. హల్లెలూయా. బంధకాలు ఎవరున్నా మనమన్నాం. ఆ సమస్య నీకు అర్థమైతే ధూళి ఎవరిని ఎత్తి మీద వేయవు, ఎవరి మీద భారం మోపు. హల్లెలూయా. కానీ ప్రార్థన చేసేసే ముందు కొంచెం ఈ ప్రాథమిక విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. గోనె పట్ట ధరించాడు, వస్త్రాన్ని మార్చేశాడు. దేవుని అతను కట్టుకున్న వస్త్రాన్ని మార్చాడు. ప్రార్థన చేసే ముందు ఖచ్చితంగా వస్త్రం మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో బైబిల్ గ్రంథంలో గోనె పట్ట కట్టుకున్నటువంటి మరొక వ్యక్తిని మనం చూస్తాం, మొదటికే. అలాగూ బైబిల్లో దావీదుని చూస్తాం మనం. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించే ముందు వస్త్రాలు మారాలి. అప్పుడు ఏంటి? తెల్ల బట్టలు వేసుకోవాలా? ప్రార్థన చేసే ముందు కొత్త చీర కట్టుకోవాలా? ప్రార్థన చేసే ముందు సూట్ వేసుకోవాలా? పోనీ లేదే. ప్రార్థన చేసే ముందు చేయవలసిన పని ఏంటంటే వస్త్రం మారాలి. హల్లెలూయా. ఏమిటది? మన క్రియలు మారాలి. వస్త్రాలు ఏంటి చెప్పండి? క్రియలు. మన స్వభావం మార్చుకోవాలి. దేవుని పిల్ల మన క్రియలు మార్చుకోవాలి. ఇదిగో విరిగి నలిగిన హృదయంతో రావాలి దేవుని దగ్గరికి. ప్రార్థన చేసేస్తున్నాను, తగ్గింపు లేదు. మార్చుకోవాల్సింది మార్చుకో, సరి చేసుకోవాల్సింది సరి చేసుకో. కానీ ప్రార్థన మాత్రం 4 అయిపోద్ది, 5 అయిపోద్ది, రోజులు అయిపోతాయి, ఉపవాసాలు ఉండిపోతాం, అరపూట. నిజమేనా? ఉపవాసాలు ఉండిపోతావు, ప్రార్థన చేసేస్తావు, ఏమీ ప్రయోజనం ఉంది. ఎందుకంటే వస్త్రం మార్చవు. వస్తువు దానియేలు ప్రత్యక్షత కలిగిన ప్రార్థనలో వస్త్రం మారుతా ఉంది. హల్లెలూయా. సంగమా, ఈరోజు మన యొక్క క్రియలు మార్చుకుందాము, మన నేచర్ మార్చుకుందాము, మన స్వభావాన్ని మార్చుకుందాం. అప్పుడు రెండు ప్రార్థనలోకి ఖచ్చితంగా దేవుడు దిగి వస్తాడు, దేవుడు ఆలకిస్తాడు. 80+ 80 దాటిన తర్వాత ఒక పెద్ద అయినా దేవుడు ప్రార్థన చేయాలి. చెప్పండి. మానవులు ఉన్నారంటే కొద్దిగా ఎవరు పట్టించుకోవట్లేదు, కొడుకులు ఉన్నారంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు డైలాగ్ అందాలంటే అక్కడికి అంటే కోరికలు ఉంటాయా? కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. అంటే పెద్దవాళ్ళు చేయాలక్కర్లేదా? అవి కోరికలు కాదు, వాళ్ళ అవసరాలు ఖచ్చితంగా తీర్చాలి. పెద్దోళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలక్కర్లేదా? చెప్పండి. నేను మాట్లాడలేదు. నువ్వు చెప్పు. చేయొచ్చంటావా? చెయ్యాలి.
కొన్నిసార్లు మన పెద్దోళ్ళు ఎవరు కనపడతారు తెలుసా? మన అమ్మే. పక్కావిడ ఎంత నీచంగా కనపడుతుందో, దుర్మార్గురాలు. ఆ స్వభావం ఉన్నంతసేపు నువ్వు ఎప్పటికీ మారలేదు. మనం ఎప్పుడు మన అమ్మ గొడవ, మన నాన్న గొడవ, మన ఇంట్లో వాళ్ళు గొడవ గొప్పగా చెప్పుకుంటాం. ఒకవేళ మనకు అత్తగారు ఉందనుకోండి, అది దెయ్యంగా కనపడతాం. ఎంతో పాపం వాళ్ళు చాలా వాళ్ళు ఇంకా అన్యాయస్తులా కనపడతా ఉంటారు. పక్క వాళ్ళు అంటే ఎంతో నీచంగా కనపడతా ఉంటారు. మన అమ్మాయి మనకి దైవంగా కనపడుతుంది. పోన్లే, మీ అమ్మ నీకు మంచిగా కనపడడం మంచిదే, కానీ నీ అత్తగారు కూడా నీకు బాగా కనపడాలా కలుద్దా? కొంతమంది అత్తగారికి పెడతారు పేర్లు, నిజమా కదా? తాడిది, రోది. మీకు అర్థమైంది? ఎవరు రోది? ఒకసారి మనం సైడ్ చూసుకున్నప్పుడు కూడా ఎవరు రోలో తెలిసిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం గారు. తర్వాత కొంగ ముందు కోళ్ళని నడుతుంది, బాతులని నడుతుంది. దేవునికి స్తోత్రం గారు. ఎవరన్నా కనుక ప్రవక్త అంటాడు, మనం కూడా వృద్ధులు అవుతామంట. దేవుని స్తోత్రం. మనం కూడా పెద్దోళ్ళు అవుతామంట. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? ఉదయం లేచి మన గోడ మనకు తీయట్లేదు అనుకోండి, వెంటనే ఒకవేళ మనకి ఎవరైనా స్నేహితులు బంధువులు ఉన్నారనుకోండి, ఈ మధ్యకాలం చాలా పడవ చేసిందంటే తీయ కూడా ఎడతలేదు. నేను అంటాను, మీ అత్తగారు ఎట్టావా? మీ అత్తగారు నీ గోడ నేను ఎలా చూడాలని కోరుకుంటుందో, మీ అత్తగారిని అలా చూడాలని కోరుకుంటున్నావు. పోనీ మీ అత్తగారికి ఏంటంటే టీ ఇచ్చిన మొక్క నీకు ఉందా? మన గోడ బాగా చూడాలని పెడతాం. ఏమంటారు? దేవుని స్తోత్రం. ఏ బాబా ఇలా మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? ఏవో పశువాదం అంటే మంచి మంచి మాటలు చెప్పడం అనేసి, మరి ఈ పరిస్థితుల్లోంచి కూడా రాకుండా ఎలా మరి ఈ తండ్రిని పట్టించుకోకుండా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మనం అనిపిద్దాం. తండ్రిని పట్టించుకొని, లేకపోతే మామయ్యని పట్టించుకొని, అత్తను పట్టించుకొని, మరి కుటుంబంలో దేవుని పిల్లారా ఆ యొక్క వారి అవసరతలు తీర్చి చక్కగా వారిని ముందుకు నడిపించడం. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసరికి పెద్దోళ్ళకి ఎలా ఉంటా చెప్పండి? నా మాట లెక్కెత్తలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు వేడిగా కనబడతలేదు. కొన్నిసార్లు మరి భోజనం పెట్టామనుకోండి, ఎలా ఉంటా చెప్పండి? అలాగే జాగ్రత్తగా సరైన మొక్కలు ఎత్తలేదు, నాకు అన్నం సలారిపోయింది, టైంకి నీళ్ళు ఎత్తలేదు, టైంకి భోజనం పెట్టలేదు. ఇలాంటి ఒక డిమాండ్స్తో ఉంటారు పెద్దోళ్ళు. ప్రార్థన ఎక్కడ? ఇల్లు అంతా ఎలా ఉంది చెప్పండి? గొడవలు గందరగోళంగా ఉంటాయి చెప్పండి? ఉంటాయి లేదా? గందరగోళంగా ఉంటాయి. ఈ గందరగోళం అంతా ఇప్పుడు దానిలో 80లో ఎలా ఉందో చెప్పండి? బాబా ఆ మందులో పెట్టినప్పుడు సంధించండి అయ్యా, కొంచెం మంచినీళ్ళు ఉన్నాయా, కొంచెం అక్కడ దాకా తీసుకెళ్ళండి అయ్యా, ఇలా ఉండాలి. కానీ అతను ఏం చేస్తాడు చెప్పండి? కొడుకులు ఎలా ఉన్నారు, మనవలు ఎలా ఉన్నారు? దేవుని స్తోత్రం కాక కొడుకుల పిల్లలకి ఏం కొనాలి, మా కూతురి పిల్లలకి ఏం కొనాలి? ఈ ఆలోచనతో ఉండొచ్చు, తప్పేమి కాదు. కానీ ఇతను ఏం చేస్తాడు చెప్పండి? గోరి పట్టు ధరించాడు అంటాడు. హల్లెలూయా. గోరి పట్టు ధరించి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం చేస్తాడు? ఇప్పుడు ఉపవాసం ఉండి ఆ తర్వాత బూడు తట్టుకొచ్చేసి శత్రుకు నీ మీదే చేస్తున్నారు, నీ వాళ్ళు అంటారు. మెషకు నీ మీదే చేస్తున్నారు, అంతా నీ వాళ్ళే. అభ్యర్థులు నీ వాళ్ళు ఇదంతా నీ మీదే చేస్తున్నాను బూడిది. నేను ఎవరి మీద వేయడానికి ఇష్టపడతలేదు. ఇది ఎవరి సమస్య కాదు, ఇది నా సమస్య. ఇదిగో నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు తన నెత్తి మీద ధూళి పోసుకుంటా ఉన్నాడు దేవుడు. చూడండి, ఏమి సాధించిన కొరకే ప్రార్థన. దేవుడు అంట అబ్రహాముతో వాగ్దానం చేసి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తామని ఇచ్చాడు. వాళ్ళు అందులో చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా వారు సొంత దేశం వెళ్ళిపోవాలి. నిజమే. దానియేలు ప్రార్థన చేస్తాడు, చాలా ఎదురు చూసి ప్రార్థన చేశాడు. 80 తర్వాత వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సొంత దేశం వెళ్ళిపోయాడు. 80 తర్వాత ఏం సాధించగలుగుతున్నాడు? 100 ఎలా ఉంటుంది చెప్పండి? నా కోసమే బతుకుతాను. ఇప్పుడు నేను పోగేది ఎవరికెట్టాలి? ఇప్పుడు నేను దాటి ఎవరికి ఇవ్వాలి? ఈ ఫీలింగ్ ఉంటాయి ఉండవా? నా సుఖం, నా యొక్క ఎయిర్పోర్ట్ నేను జాగ్రత్తగా చూసుకుంటే కొడవడదు. అలాంటి స్వార్థపరుడు కాదు దానియేలు. దేవుడు ఏమంటారు? ఇప్పుడు 80 తర్వాత నేను ఏం సాధించాను? నేను ఇప్పుడు నేను ఏమైనా పెళ్లి చేసుకుంటానా? లేకపోతే నాకు ఏమైనా పిల్లలు ఉంటారా? లేకపోతే నాకు భార్య ఉంటారా? కుటుంబం ఉంటారా? బిల్డింగ్ కట్టేందుకు ఎంతకాలం ఉంటాను నేను? అతడి యొక్క కోరిక, ఆశ బిల్డింగ్ల పైన కాదు. అతడి యొక్క మరి ఏమంతా కూడా దేవుని ప్రకార దేవుని భౌతికమైన వాటి కొరకు కాదు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశంలోనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడే పునరుత్థానం ఉంది, అక్కడే శరీర మార్పు ఉంది, అక్కడే అంతపాటు ఉంది.
వారి దృష్టి అంతా అదే కానీ భౌతికమైన వాటి కొరకు కాదు. 80 తర్వాత ప్రార్థన మొదలు పెట్టాడు. అది కూడా ఓ మూలన మునగాత ప్రార్థన చేయట్లేదండి. అర్థమైందండి? స్తోత్రం 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 తండ్రి బాబాయ్, స్తోత్రం 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 స్తోత్రం. పొద్దున్న చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. అందుకే మనం గొలుసు ప్రార్థన పెడతాం. కానీ మీకు చెప్పనా, గొలుసు ప్రార్థన గురించి ఆదివారం చెప్పాలనుకున్నా మీకు చెప్పేద్దాం. శానా దెయ్యం ఉంది కదా, ఎన్ని ఉన్నాయి ఇందులో? ఎన్ని ఉన్నాయండి? 2000 దెయ్యం. ఏం చేసి నేను చెప్పిందని చెప్పండి, గొలుసు ప్రార్థన గురించి చెప్పాను కదా. ఏం చేసినాయి? గొలుసులు తెంపేసి. ఇప్పుడు గొలుసు ప్రార్థన తెంపేసావంటే నీ లోపల ఎవరున్నారు? సేన. దేవుని స్తోత్రం కలుగును గాక. సేన దెయ్యాలు బట్టే గొలుసులతో కూడా నేను బంధించలేకపోతున్నాం. ప్రార్థన గొలుసుతో బంధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా తెంచేస్తున్నాం అంతే గొలుసు ప్రార్థన. చెప్పండి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు అయ్యా ప్రార్థన? దానియేలు ప్రార్థన. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన ఏంటి? అతనికి అర్థమైంది, బయలుపడుతుంది. అందుకే మరి మేము వెళ్ళిపోవాలి, ఎంత పడిపోవాలి, మా ప్రాంతం వెళ్ళిపోవాలి, భౌతికమైన భూభాగం కొరకు ఇతడు ఒక బయలుపాటు కలిగి ప్రార్థన చేస్తుంటే మరి ఎన్నడూ కూడా నశించుకొని, ఎన్నడూ కూడా ఆకలి దప్పుకలు లేని, మరణం లేని, అలసట లేని ఒక భూభాగానికి, హోలీ ల్యాండ్కి, ఆ పైన యెరూషలేముకు మనం వెళుతున్నామంటే మనకి ఎలాంటి ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేయాలి ఉంటారు. రండి, రోజు మీరు ప్రార్థన మొదలు పెట్టండి. సరైన ప్రార్థన, సరైన బయలుపాటు కలిగి ఉండండి. ఇప్పుడు ఏం చేస్తాడు అతను? ఫస్ట్ గోలు పెడితే వస్త్రాలు మార్చుకున్నాడు. పాత స్వభావంతోనే ప్రార్థన చేస్తే దేవుడు ఎదిగింటాడు. మార్పు లేని జీవితంతో ప్రార్థన చేస్తే దేవుడు ఎదిగింటాడు. ముందు వస్త్రం మార్చుకో ప్రార్థన చేసే ముందు. బైబిల్లో ఒక ఇద్దరు ప్రార్థన చేస్తాను మనకు తెలుసు. సొంకరే ప్రార్థన చేస్తున్నాడు, పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వస్త్రం మారలే. దూడు ఎవరి మీద చేస్తున్నాడు? సొంకరే చేశాడు. ఆ మాట ఎక్కడ చదవండి. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, ప్రార్థన చేయడానికి 2 దేవాలయంలోకి వెళ్ళి, వాడిలో ఒకడు పరిసయుడు, ఒకడు సొంకరి. పరిసయుడు నిలబడి దేవా నేను చోరును, అన్యాసులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె నైనను, ఈ సొంకరి వలె నైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. చూసారండి ఎవరి మీద అర్థం తోడి అందరి మీద వేసేస్తున్నాడు. ఆ చర్చిలోకి ఇంకొకటి వచ్చాడంటే ప్రార్థన చేసుకోవడానికి ఆడి మీద వేసేస్తున్నాడు తోలి. ఇప్పుడు సమస్య ఇంట్లో ఎవరి మీద పెట్టేద్దాం, సంఘంలో ఎవరి మీద పెట్టేద్దాం. మనం తగ్గించుకోం, మనకు తగ్గింపు రాదు. ఏమంటారా? కొన్నిసార్లు పాస్టర్ సంఘం మీద పెట్టేద్దాం. ఆదివారం ప్రసంగం ఏం చేయాలో తెలియకంట కొన్నిసార్లు ఏం చేస్తారంటే చెప్పండి, లేట్గా వస్తారా, మీరు సరి చేసుకోవట్లేదు, రెడీ చేస్తారు. ఎందుకంటే ప్రసంగం తాగే ఏ ప్రసంగం లేనప్పుడు సంఘం మీద తోసేస్తారు మాత్రం. కొన్నిసార్లు వాళ్ళు తగ్గించుకోలేక పాస్టర్ మీద పెట్టేస్తా ఉంటాం. ఈరోజు దానియేలు వలె ఉండాలి. దానియేలు ధూళి తన మీద వేసుకుంటామన్నాడు, దోషలు తనదని ఒప్పుకున్నాడు, పాపం తనదని ఒప్పుకున్నాడు. ఈరోజు కూడా మనం అలాగే ఒప్పుకుందామా? హల్లెలూయా. కానీ వీడేం చేస్తాడు చెప్పండి? నేను దొంగోడిని కాదు, చోరుడు అంటే దొంగోడు, వ్యభిచారిని కాదు. అదిగో అక్కడ ప్రార్థన చేస్తా వచ్చాడే ఆ యొక్క సొంకరుడు అతనే అసలే కాదు. అలా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అన్నాడు. అదప్పటికి వ్యభిచారి కంటే, దొంగోడి కంటే, సొంకర కంటే వీడే పెద్ద సొంకరే, పాపి. వీడి వస్త్రం మారలేదు, స్వభావం మారలేదు, వీడి నేచర్ ఏమీ మారలేదు. కానీ ప్రార్థన మొదలు పెట్టేశాడు. అందుకే ప్రార్థనలో ప్రతిష్ఠ ఉండాలి సహోదరుడా, ప్రార్థనలో బయలుపాటు ఉండాలి సహోదరి. ప్రార్థన చేసినప్పుడు వస్త్రం మార్చుకో, స్వభావాన్ని మార్చుకో. నీ క్రియలు పాత క్రియలు కానీ ప్రార్థన స్థితిలోనే ఉంటే ఇప్పుడు కూడా నీ ప్రార్థన అంగీకరించబడదు. నీ కొడుకు మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. అర్జెంటుగా ఊళ్ళోకి వెళ్ళిన ఇడ్లీ తెచ్చుకుని తినే. స్వభావం మార్చుకుంటే మాత్రం నీ ప్రార్థనకి వాల్యూ ఉంటుంది. తర్వాత వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. ఎంతకంటే ప్రార్థన చెప్పండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే జోసఫ్ ఏం చేస్తారు? ప్రార్థన మనం 6 నెలలకోసారి ఉంటున్నాం. వారానికి 2 సార్లు ఉంటున్నట్టే సొంత ఎవడో పరిచయం
వారములకు వారు ఉపవాసం చేయొచ్చు, వారానికి 2 సార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని సంపాదన అంతట్లో కూడా దశమ భాగం ఎక్కడంట బాబు. తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే చూసారండి, ఇతనికి వస్త్రాలు మారలేదు, ధూళి ఎవరి మీద పోసేసాడు, ఎదురున్న సొంకర మీద పోసేసాడు. అయితే సొంకర ఏం చేస్తాడు చూడండి. అయితే శుక్ర దూరంగా నిలుచుండి, సొంకర కొంచెం దగ్గరగా కూడా రాలేదు, కొంచెం దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను, ఆకాశం ఒక ఎత్తట్టు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా దేవా పాపినైన నన్ను కరుణించుమని నన్ను కరుణించమని పలికెను. ఇదండి వస్త్రాలు మార్చుకోవడం అంటే ఖచ్చితంగా మన స్వభావం మార్చుకోవడమే. వస్త్రాలు మార్చుకోవడం కోసం రాబోయే దినాలు ఇంకా మీకు బోధిస్తాను. ఇప్పుడు వస్త్రాలు మార్చుకోవాలి, గోనె పట్ట ధరించాలి. వస్త్రాలు మార్చుకుని గోనె పట్ట ధరించిన తర్వాత ఇప్పుడు ధూళి పోసుకోవాలి. మనకి దావీదును చూస్తే 51 కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివి, నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగు, పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమం నాకు తెలిసి పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఎలా ఒప్పుకున్నాడు చూసారా? వస్త్రాలు మార్చుకున్నాడు, ధూళి పోసుకున్నాడు, తనపై పోసుకున్నాడు. నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా పాపం చేస్తున్నాను అంత మాత్రమే ఇంకా చెప్తున్నాడు. నా పాపం ఎల్లప్పుడు ఎదుర్కొన్నది, తెలుసున్నవి, నా అతిక్రమం తెలుసున్నవి. కేవలం నీకే విరోధముగా పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆగి ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగపడదు. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతర్యం నాకు జ్ఞానం తెలియజేయదు. దేవుని స్తోత్రం కలుగుగాక. దావీదు ఈ ఒప్పుకోలు ప్రార్థన చూడండి ప్రియమైన, ఎంత డిటర్జెంట్ వాడితేనే కానీ సంఘం యొక్క మురికి వదలదు. వాషింగ్ మెషిన్లో 4-5 సార్లు ఎత్తంటేనే కానీ ఈ మురికి వదలట్లేదు. కనుక సంగమా గమనించండి, ఈ ఒక వర్తమానం యొక్క సారాంశము ఇదంతా మీరు గమనించండి దయచేసి. ఇదిగో దానియేలు గ్రంథం వల్ల గ్రహించాడు. ఫస్ట్ గ్రంథం అర్థమైంది అతనికి, గ్రంథం తెరవబడింది. ఆ తర్వాత గ్రంథం తెరవబడింది కనుక పెద్ద పెద్ద మాట్లాడేయట్లేదు. మనకి 7 ముద్రలు అర్థమైపోతే ఏం చేయలేదు. దానియేలుకి గ్రంథం తెరవబడింది అన్న తర్వాత ఏం చేస్తాడు? గోనె పట్ట ధరించి ధూళి పోసుకుని ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు. ఇక మనకి ఎత్తబడిపోతాం. ఇంకా మనకి గ్రంథం అంతా అర్థమైపోయింది కనుక ఉపవాసం అవసరం లేదా? వ్యక్తిగత ప్రార్థన అవసరం లేదా? సువార్త అవసరం లేదా? పరిచర్య అవసరం లేదా? ఏమి చేయవలసిన అవసరం లేదా? ఇదంతా తెరవబడితే నువ్వన్నీ ఇంకా బాగా చేస్తావు, మునుపటి కంటే ఎక్కువ చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగా. దాని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకున్నాడు. ప్రార్థన విజ్ఞాపన చేయడం కొరకు తన మనసును ఏం చేయాలి చెప్పండి? నిబ్బరం చేసుకుని. ఎలాగా? ఈరోజు ఉపవాసానికి వెళ్దామన్నాడు. లోపల మనసు, శరీరం ఏమంటుంది? వద్దురా బాబు, అయ్యి చచ్చిపోతానికి వెళ్ళామంటే. లేదు కొంచెం ఉపవాసం ఉంటానని చెప్పింది. ఉపవాసం ఉన్నామంటే వామిటింగ్స్ అయిపోతాయి, ఆకలి అయిపోతుంది కనుక బిర్యానీలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగంటాం? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం చేసే ముందు ఒక డ్రింక్ తాగేద్దామా? ఏం మాట్లాడరు. ఏదైనా కొంచెం తినేసి వచ్చేద్దామా? డ్రై ఫ్రూట్స్ తిని ఉపవాసం ఉండొచ్చా పోనీ? కనుక రకరకాల ఉపవాసాలు ఉన్నాయి రండి. మాకు తెలిసిన ఒక ఆవిడ, ఒక అతను ముదునూరు పడేళ్ళు కూడా అనమాట, స్వస్థశాల శనివారం వెళ్ళిపోయాడు స్వస్థశాల. ఉపవాసం ఉండి అతని క్యారేజ్ ఎంత ఉండేది? ఉపవాస క్యారేజ్. అందులో భోజనం పెట్టుకునేవాడు కాసుమా, టిఫిన్ మాత్రమే పెట్టుకునేవాడు. రొట్టెలు, ఫ్రూట్స్, అందులో ఇంకా మరి తాగే పానీయాలు పెట్టుకుని ఎక్కడా కూడా తగ్గకుండా చక్కగా మరి తింటూ ప్రార్థన చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళి. అదే ఉపవాసం అంటే. అబ్బో, అలాంటి దొంతరులు ఉంటే ఈ అన్నం తినాలి, అన్నం కంటే చక్కగా శ్రేష్టమైన ఎందుకు పట్టుకుపోతుంటే మంచి ఏంటది ఒక డైట్ చెప్తూ ఉంటారు కదా అక్కడక్కడ కొంతమంది.
ఆ డైట్లు చక్కగా ఫాలో అవుతూ అది ఉపవాసం ఏంటి కనుక మనసుని నిబ్బరం చేసుకున్నాడు. హల్లెలూయా. నేను మోకరిస్తాను, నేను ప్రార్థిస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను కన్నీరు కలుస్తాను, నేను దేవునికి మొరపెట్టుకుంటాను, నేను వెళ్తాను దేవుని సన్నిధికి. ఈ ఉపవాస ప్రార్థనని ప్రకటించిన తర్వాత దానికి గ్రూప్లో పెట్టిన ఆయన లేవు, ఎవరో ఆమెలు కూడా లేవు, ఎవరు రారో వాళ్ళు ఆమెలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఇంకా రాలేవు. చూడండి, మరి నిబ్బరం చేసుకుంటే ఆదివారం ఒక్కరోజే కాదు, ఖచ్చితంగా మనం ఉపవాస ప్రార్థన కూడా సంఘానికి వస్తాము. లేకుంటే మన గృహాల్లోనే ఉపవాస ప్రార్థనలో కలిగి ఉంటాం. దేవుని పిల్ల మనసు నిబ్బరం లేదు. మరి ఎలా ఉందంటే అబ్బరాలు ఉండలే ఉందన్నమాట. కనుక నిబ్బరం చేసుకోవాలి. మందిరం రావడానికి మనసును నిబ్బరం చేసుకున్నాను, ప్రార్థన చేయడానికి మనసును నిబ్బరం చేసుకున్నాను. ఎంతకాలం ఆ మంచం మీద పడి ఎడతాం? నిబ్బరం చేసుకోవాలా? మంచానికి కొంచెం రోజులు కొద్ది రోజులైనా మరి టాకా బైబే చెప్పొద్దా? ఎందుకంటే దానికి ఇబ్బంది అయిపోతుంది, మోసి ఎంతకాలం నేను మొయ్యాలి ఆ మంచం మీదే. మాకు చిన్నప్పుడు మా అమ్మని మంచం మీద పండించి చెప్తారని, అంటే ఆ మంచం పట్టుకుని లెగలేనోడి గురించి, రోగుల గురించి కాదు. కానీ నిబ్బరం చేసుకోవాలి. దాని వరకు మనము చక్కగా దేవుని పిల్లలారా అన్నీ కూడా సమకూర్చుకొని, అంటే అన్నీ పక్కకు పెట్టుకొని మరి ఖాళీ చేసుకొని ప్రార్థనకు రావడానికి, ప్రార్థించడానికి ఖచ్చితంగా నీ మనసుని నిబ్బరం చేసుకోవాలి. మనసు నిబ్బరం చేసుకుంటుంది. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా. ఇప్పుడు ప్రార్థన చేయడం అంటే చెప్పండి, కోరికలు చెప్పడం కాదు. ఏమన్నా మాట్లాడలేదు, ఆమె చెప్తారా? అమ్మ ఉపవాసం వల్ల ఇబ్బంది అవుతుందా? ప్రార్థన చేయడం అంటే కోరికలు చిట్టా చెప్పడం కాదు. అక్కడ నాకు ఇంట్లో బాగలేదు ప్రభువా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి ప్రభువా, మాకు ఇంట్లో కష్టాలు ఎక్కువైపోతాయి ప్రభువా, స్థలం కొనుక్కోవాలి ప్రభువా, ఇల్లు కట్టుకోవాలి ప్రభువా, అవి వరుస పెట్టి మరి ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా నీ అవసరాలన్నీ అక్కడ చెప్పేయడం అది ప్రార్థన కాదు. అతను ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పుకున్నది ఏమనగా, ఏదో ఒప్పుకున్నాడు ప్రార్థనలో, ఏదో సరి చేసుకున్నాడు ప్రార్థనలో. ప్రార్థన అంటే నీ యొక్క మరి అవసరతలన్నీ దేవుడికి చెప్పేయడమే ప్రార్థన అనుకునేవి కాదు, ఒప్పుకోవాలి ఖచ్చితంగా. అతను ఏదో ఒప్పుకున్నాడు ఈరోజు. కనుక ఇవన్నీ మరి చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం అయిపోతుంది. మరలా ఎపిసోడ్లో మరికొన్ని సంగతులు నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం మీకు అర్థమైంది అనుకున్నాను. దానియేలు 14 ఏట వెళ్ళిపోయాడు చెరలోకి. 70 సంవత్సరాలు 68 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు 80+ అయిపోయి 80 సంవత్సరాలు ఎక్కువ కంటే ఎక్కువ 52 సంవత్సరాలు పైగా అయిపోయాడు. వృద్ధాప్యంలో ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేయాలని అతనికి ఎలా అర్థమైందంటే, ఫస్ట్ గ్రంథాన్ని గమనించాడు, ఆ దేశం యొక్క ప్రవక్తను గమనించాడు, ఆ దేశం యొక్క పరిస్థితులన్నీ గమనించాడు. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇశ్రాయేల్కి ఇరాన్కి ఎందుకు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఎలా గమనిస్తున్నామో అప్పుడు కూడా అలాగే గమనించాడు. ఆ రాజుని గమనించి, ఆ యుద్ధాలు గమనించి, అక్కడ ప్రవక్తను గమనించి, గ్రంథం అర్థమైన తర్వాత, గ్రంథం తెరవబడిన తర్వాత అప్పుడు అతను ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి కోరుకున్నాడు. ఎలాగా? వస్త్రాలు మార్చుకున్నాడు ఫస్ట్. రెండవది గోనెపట్ట ధరించాడు. అదే వస్త్రం మార్చుకోవడమే గోనెపట్ట ధరించాడు. రెండవది తలపైన ధూళి పోస్తున్నాడు. తర్వాత నిబ్బరం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏదో ప్రాబ్లాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు నిన్ను ప్రార్థన చేయమనగానే ఇంకా మొదలెట్టి ఏంటి? నా కష్టాలు ఎలా ఉన్నాయి ప్రభువా, బాబోయ్ కష్టాలు తీర్చున్నాయో, కన్నీరు తీర్చు ప్రభువోయ్, మాకుండా వస్తున్నాను కదా గుడికి, ఎన్ని వారాలు వచ్చినా ఏమి చేయబెట్టి ప్రభువా, ఇంతకాలం అయింది కదా ప్రభువా, బాప్తిసం ఉంది, నువ్వు రంగం మీదకి రా ప్రభువా, వచ్చేనైనా చేసే ప్రభువా, చూసేనైనా ఒకసారి నా సంగతి తెలుసు ప్రభువా. అలా వద్దండి, ఏదో ఒప్పుకోనుండాలి ప్రార్థన చేసినప్పుడు. దానియేలు ప్రతి స్టెప్ మీరు గమనించండి, ప్రతి స్టెప్ కూడా రెవల్యూషన్, ప్రత్యక్షత, ఆ బయలుపాటు, అందులో ప్రతి ఒక్క అణువులో కూడా దాని యొక్క ప్రార్థన బయలుపాటుతో కూడిన ప్రార్థన, ప్రత్యక్షతో కూడిన ప్రార్థన. కొంచెం కొద్దిగానే మనం చూద్దాం ఏమంటారు. ప్రభువా, మహాత్యము కలిగిన వ్యక్తుడు దేవా, మహాత్యము కలిగిన బేకరుడు దేవా, బేకరుడు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి వింటున్నారా?
మహాత్యము గల బేకరుడు ఒక దేవుడిని ఎక్కడ తప్పు చేయట్లేదు. తన ప్రార్థనలో గొప్పగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎంత శక్తిమంతుడు గమనిస్తాడు. ఎవరి వరకైనా నువ్వు ఎవరి దగ్గరైనా నువ్వు వెళ్ళి మరి చేతులు కట్టి అడగవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ మీద కనపరచగలుగుతా. సార్ మీరు చేయకపోతే ఎవరు చేస్తారు సార్, మీరు గనులు సార్, గొప్పవారు సార్, అలాగే అడగాలి. గొప్పవారిని అడిగారు. ఒక మరి ఎమ్మెల్యే గారిని కానీ, ఒక మినిస్టర్ గారిని కానీ, లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక నాయకుని కానీ, ఒక ప్రధానమంత్రి గారిని కానీ, ఒక అధికారిని కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి చేయకపోతే ఎవరి కోసం ఉన్నారు, చేస్తావు, ఎత్తావు, మాకు పెన్షన్ రావట్లేదు, చేస్తావు, నువ్వు ఎవ్వయ్యా, అలా కాదండి. సార్, సీఎం సార్, సార్, మినిస్టర్ సార్, ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి ఆ సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ ప్రెజెన్స్ లో, ఆ సన్నిధిలో ఆ విధంగానే అతన్ని గనపరుస్తూ అతని దగ్గర నుంచి పొందుకుంటాడు. ఇప్పుడు సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి అధికారులే ఈ విధంగా గనపరుస్తున్నప్పుడు దేవుని పిల్లలు మరి దేవుని దగ్గర ఎలా గనపరచాలి? అందుకే మహాత్యము గల హల్లెలూయా భీకరుడు ఒక దేవా నీ ఆజ్ఞను అనుసరించి హల్లెలూయా దేవునికి ఈ విధంగా చెప్పగలరా? మహాత్యము గల దేవా, భీకరుడు ఒక దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు ఆది సముద్రుడు అయ్యా, నువ్వు మహాదేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, రాజు అయ్యా, సైన్యములకు అధిపతి అయ్యా, నువ్వు ఈ విధంగా కనపరచాలంటారు దేవుని. నీ ప్రార్థనలో అది ఉండాలి ఖచ్చితంగా. సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకా ఒక ఆయన ఏమని మాట్లాడతాం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీవే మిక్కిలి బేకరుడు, వేల్పుల్లో నీ వంటి వారు ఎవరు లేరు. ఓ పరిశుద్ధుల సభలో నువ్వు మిక్కిలి బేకరుడు. ఓ భక్తులు ఎలా మాట్లాడతారండి ఆయన గురించి? సమీపింపరాని తేజస్సులో ఉన్నది ఎవరు సమీపింపలేని గొప్ప అమరత్వం కలిగిన వాడు ఆయన. ఓ మరి ఆయన ఎప్పుడైతే యెషయా చూశాడు 6వ అధ్యాయంలో ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన చూడగా. కానీ ఇప్పుడు దేవుని గొప్పతనాన్ని ఒప్పుకోవాలి, దేవుని గొప్పతనాన్ని వివరించాలి. దేవుడిని గొప్పవాడని నువ్వు ఒప్పుకున్నావంటే ఆయన ముందు నువ్వు తగ్గించుకున్నట్లే. కనుక ముందు నువ్వు తగ్గించుకొని నీ స్థానం ఏంటి, నీ స్థాయి ఏంటో నువ్వు అర్థం చేసుకొని నీ స్థానాన్ని తగ్గించుకొని ఇప్పుడు దేవుని కనపరుస్తూ ఆయన హెచ్చిస్తూ మొదలు పెట్టాలి ప్రార్థన. భీకరుడు ప్రభువ, మహాత్యము గలవాడు ప్రభువ, నీకు అసాధ్యమైంది ఏమన్నా, నీకు సమస్తము సాధ్యమే అని ఆయన పొగడతా ఉంటారు. తర్వాత నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. ఇక్కడ ఎలాగ మొదలు పెట్టాడు చూసారండి, నిబంధన కృప జ్ఞాపకం చేసుకునే దేవా. దేవుడు తన ప్రజలతో నిబంధన చేశాడా? నిబంధన. ఈరోజు మనకి రెండు ఉన్నాయి. దేవుడు ఛాయలు ఉన్న దానియేలు నిబంధన మరియు కృప గురించి మాట్లాడుతున్నాడు. మరి మనకి కూడా నిబంధన ఉందా? అబ్రహాముకి నిబంధన ఉందా? ఉంది. కావనెంట్ ఉంది. దాన్ని కావనెంట్ అంటారు. అది ఎలాంటి కావనెంట్? అది అన్కండిషనల్ కావనెంట్. ఇప్పుడు అబ్రహాముతో ఏం చేస్తాడు? కృపా నిబంధన. ప్రవక్త బోధించాడా లేదా? కృపా నిబంధన వర్తమానం బోధించాడా? అబ్రహాముతో దేవుడు కృపా నిబంధన. ఈరోజు వధువుతో అన్కండిషనల్ కావనెంట్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిబంధన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. నిబంధన కృప ఏంటి చెప్పండి. ఈరోజు కృప అంటే ఏంటి అర్థం? కృప అంటే నువ్వు చేసిన దాన్ని బట్ట కాదే, మరి ఉచితము. గ్రేస్ అంటే అర్థమేంటి దేవుడు పిల్లారా? నువ్వేమీ చేయకపోయినా, ఏమి ఇవ్వకపోయినా ఉచితముగా చేసేదే కృప అయి ఉన్నది. అందుకే ప్రవక్త ఏమంటాడంటే ఎన్నిక అనేది అది మన కోరిక కాదంటాడు. నిన్ను నన్ను ఎన్నుకోవాలి. ఎవరి కోరిక అది? మన కోరిక. ఇప్పుడు నా కోరిక అయి ఉంటే ఎన్నుకో అంటే మనం తల్లి గర్భం నుంచే మనం పెట్టాలి. కానీ మనకు తెలియదు. మరి పిండముగా మనం ఇంకా రూపించబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఇది ఎన్నుకున్నాడు. కనుక కోరిక ఎవరిదే? ఏ దేవుంది ఆ కోరిక. ఎన్నికనేది దేవుని కోరిక. దాని కొరకు నువ్వు నేను ఏమీ చేయలేదు. మరి ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? నేను అడుగుతున్నాను.
మనం మంచోళ్ళు అని ఎన్నుకున్నాడా చెడ్డోళ్ళు అని ఎన్నుకున్నాడు దేవుడు? మరి నీకంటే చెడ్డోళ్ళు ఉన్నారు. చెప్పండి, మనం మంచోళ్ళు అని ఎన్నుకున్నాడు దేవుడు, చెడ్డోళ్ళు అని ఎన్నుకున్నాడా? మనం మంచోళ్ళు అనుకున్నాం, పోనీ మనకంటే మంచోళ్ళు ఉన్నారు. మనం అనుకుంటాం, బాబు నేను ఇచ్చిన ప్రభువా, దుష్టుల ప్రభువా, ప్రార్థనలో కొంతమంది బాగా ప్రార్థన చేస్తాను, తట్టబాజీ దాని ప్రభువా, ఆ తట్టబాజీ ఏంటో నాకు తెలియదు. నేను అల్లిపోయిన కోడుకున్న ప్రభువా, పుల్లిపోయిన ఉల్లిపోయిన ప్రభువా, మాడిపోయిన బలుగుని ప్రభువా, దేవుని స్తోత్రం చెప్పాను. కనుక ఇవన్నీ ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా దగ్గరికి వచ్చి తట్టాబాజీ దానా, మురికి దానా అని ఎవరైనా అన్నారనుకోండి, ఒళ్ళు మంటెక్కిపోద్ది అనమాట. ఇప్పుడు ఎన్నికనేది మన కోరిక కాదు, దేవుని కోరిక. మనం మంచోళ్ళు పని అనుకోలేదు, చెడ్డోళ్ళు పని అనుకోలేదు. మనకంటే చెడ్డవారు ఉన్నారు, మనకంటే మంచివారు ఉన్నారు. అందుకే ప్రవక్త అన్నాడు, అసలు ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఆయనకే తెలియదు. ఏంటి? కృప. ఒక నిబంధన, తర్వాత కృప. ఉచితంగా ఈ వర్తమానంలోనికి ఒక సింగిల్ పైసా కూడా చెల్లించకుండా నేను మరి వచ్చాను చూడు. దట్ ఈ అమేజింగ్ గ్రేస్ ఫర్ మీ. హల్లెలూయా. దట్ ఈస్ అమేజింగ్ గ్రేస్ ఫర్ us. ఇది అద్భుతమైన దేవుని కృప మన కొరకై ఉన్నది. ఇది మనం ఏదో చేసిందని బట్టి కాదు. దాని ప్రార్థన ఎంత చక్కగా ఉందో చూడండి. ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేసేది కొంచెం మౌనం, కొంచెం కేకలు, మంచిదే, నువ్వు మౌనంగా ప్రార్థన చేసుకో, మరి చిక్కి పెట్టి ప్రార్థన చేసుకో. నీ ప్రార్థనలో బయటపడి ఉండాలి, నీ ప్రార్థనలో వస్త్రం మారాలి, నీ ప్రార్థనలో ధూళి ఉండాలి, నీ ప్రార్థనలో దేవుని గొప్పతనం వివరించాలి, నీ ప్రార్థనలో గ్రంథం తెరవబడాలి, నీ ప్రార్థనలో కాలం గుర్తించాలి, పరిస్థితులు అనేవి నీకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత వివరించి దేవుని గొప్పతనం వివరిస్తూ ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నువ్వు మహాత్మ్యము గలవాడు, బేకరుడు అని చెప్పి నీ కృప నిబంధనను జ్ఞాపకము చేయవాడు. కనుక ఈరోజు మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. అక్కడతో చాలా విషయాలు ఉన్నాయి కదా దాని ప్రార్థన. మరి దాని ప్రార్థన నాకు ఎన్నో విషయాలు దేవుడు మరి నడిపిస్తా ఉన్నాడు. మీరు కూడుకోండి ప్రతి వారం ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఏదో చోట ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఉన్నప్పుడు ఆదివారం విశ్వాసంగా ఉండకండి. ఒకవేళ శనివారమే చెయ్యాలి కాదు, వీలైనప్పుడు ఎప్పుడైనా ప్రార్థన పెడతాము. రండి దేవుడు కదా. ఎక్కడ ప్రార్థన పెట్టినా మరి అనౌన్స్ చేయగానే నాకు అందరికి ఫోన్ చేశారు, వీళ్ళిద్దరు ఫోన్ చేశారు, ఉదయవ గారు, నయోమి గారు ఫోన్ చేశారు, మేము ఉపవాస ప్రార్థనకు వస్తాను. కొంతమంది పనులు ఉన్నాయేమో, వారిని నేను నిందించట్లేదు. కొంతమంది ఖాళీగా ఉండి కూడా ఉపవాస ప్రార్థన చేయదు. ప్రియమైన దేవుడు, రండి ప్రార్థన చేద్దాం. ఏమిటి ప్రార్థన? ప్రత్యక్ష కలిగి ప్రార్థన చేద్దాం, ఒప్పుకుని ప్రార్థన చేద్దాం, సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం, ఆయన ఎంత గొప్పవాడు వివరించుకుంటూ ప్రార్థన చేద్దాం, ఆయన మన పట్ల ఎలా కృప చూపించాడో, ఎలా నిబంధన స్థిరపరుస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాము. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అప్పుడే మనము పరిధులు దాటి కాలం దాటి నిశ్చత్వానికి వెళ్తాం. అలాంటి సమయంలోనే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. భౌతికంగా, ఆత్మీయంగా కూడా మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించాక దేవుడు మనల్ని దీవించుగా. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. చాలా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.